వరంగల్ మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలో పోలింగ్ పూర్తవడంతో ఈవీఎంలను భారీ బందోబస్తు మధ్య స్ట్రాంగ్ రూమ్లలో భద్రపరిచారు. ఎలక్షన్స్ అబ్జర్వర్స్ సమక్షంలో వరంగల్ నియోజకవర్గానికి సంబంధించిన ఈవీఎంలను ఏనుమామల మార్కెట్ యార్డ్లో, మహబూబాబాద్ పార్లమెంటుకు సంబంధించిన ఈవీఎంలను సాంఘిక సంక్షేమ హాస్టల్లో భద్రపరిచి సీజ్ చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి రంగనాథ్ అందిస్తారు. వరంగల్ మహబూబాబాద్ పార్లమెంటు స్థానాలకు సంబంధించిన పోలింగ్ ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో ఈవీఎంస్ అన్ని కూడా స్ట్రాంగ్ రూమ్స్కి చేరుకున్నాయి. ప్రస్తుతం మనం ఏనుమామల మార్కెట్ యార్డ్లో ఉన్న స్ట్రాంగ్ రూమ్స్ వద్ద ఉన్నాం. ఇక్కడ వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి స్ట్రాంగ్ రూమ్స్ ఏర్పాటు చేశారు. ఈ మొత్తంగా వరంగల్ పార్లమెంట్ పరిధిలో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గం 7 అసెంబ్లీ నియోజకవర్గాలు వర్ధనపేట తో పాటు వరంగల్ తూర్పు, వరంగల్ పశ్చిమ, భూపాలపల్లి, మొత్తం స్టేషన్ గన్పూర్ నియోజకవర్గాలకు సంబంధించిన స్ట్రాంగ్ రూమ్స్ నుండి ఈవీఎంస్ అన్ని కూడా ఇక్కడికి చేర్చిన పరిస్థితి. ప్రధానంగా మొత్తం 1846 పోలింగ్ స్టేషన్స్ సంబంధించినంత వరకు ఈవీఎంస్ ఇక్కడికి చేరుకున్నాయి. మరోవైపు మహబూబాబాద్ పార్లమెంటుకు స్థానానికి సంబంధించి ఆశ్రమ పాఠశాల 1049 పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన పోలింగ్ ఈవీఎంస్ అన్ని కూడా అక్కడ ఆశ్రమ పాఠశాలలో స్ట్రాంగ్ రూమ్లో భద్రపరిచారు. మొత్తం 40 రోజుల పాటు ఇవి స్ట్రాంగ్ రూమ్లో భద్రపరచాల్సిన పరిస్థితి. ప్రధానంగా ఈసారి హెవీ సెక్యూరిటీ 3 అంచెల భద్రత ఏర్పాటు చేస్తున్నారు. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా, ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా 3 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా సిఆర్పీఎఫ్ బలగాలను ఇక్కడ మోహరిస్తున్నారు. మనతో రిటర్నింగ్ ఆఫీసర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ఉన్నారు, ఆయనతో మాట్లాడుతున్నారు. సార్ చెప్పండి, ఎట్లా ఉంది అంటే స్ట్రాంగ్ రూమ్స్ భద్రత ఎట్లా ఏర్పాటు చేస్తున్నారు? 40 days ఇక్కడ ప్రొటెక్షన్ ఉండాలి, ఎట్లా చూస్తున్నారు? ముఖ్యంగా ఈరోజు 7 నియోజకవర్గం సంబంధించిన అన్ని కూడా సీలింగ్ ఈ రూమ్తో ఇది కంప్లీట్ అవుతుంది. 40 days కొరకు మనకు సెంట్రల్ పారామిలిటరీ ఫోర్సెస్ తరఫున ఒక ప్లాటూన్ ఇక్కడ అందుబాటులో ఉంది 24/7. దీంతోపాటు అవుటర్ పెరిమీటర్ లోకల్ పోలీస్ సెక్యూరిటీ ఉంటుంది. కానీ మనకు అవుటర్ పెరిమీటర్ నుంచి లోపల రావడానికి ఎవరికి కూడా పర్మిషన్స్ ఉండదు. అది ముఖ్యంగా పోటీ చేసే అభ్యర్థులు, ఎలక్షన్ ఏజెంట్స్ వాళ్ళు ఒక పర్మిషన్స్ పాసెస్ తీసుకుని తప్పనిసరిగా తీసుకోవడానికి అంటే మనం చూడడానికి రావచ్చు. దీంతోపాటు ఇంకా అదనంగా మనకు ఒక టెంట్ ఏర్పాటు చేసి అక్కడ 24/7 CCTV ఫుటేజ్ వాళ్ళకి ఇస్తున్నాం. దీంతో ఒక నమ్మకం పెరుగుతుంది, ఒక ట్రాన్స్పరెన్సీ, ఒక పారదర్శకత ఎక్కువ పెరుగుతుంది. పోలింగ్ పర్సెంటేజ్ సంబంధించిన ఫైనల్ పోలింగ్ పర్సెంటేజ్ 63.65% వస్తుంది. సో అంటే మొత్తంగా ఈ 40 days ఇక్కడ భద్రతా చర్యలు చూడాలి అంటే దేనికేమైనా ప్రత్యేకంగా మీ ఎలక్షన్ కమిషన్ పరంగా ఏమైనా ప్రత్యేక బృందాలు ఏర్పాటు? ఎస్, తప్పనిసరిగా ఇది అంటే పోలీస్ సంబంధించిన చెప్పాను, కానీ మనకు తహసీల్దార్ సంబంధించిన ఒక 24/7 ఆఫీసర్స్ అందుబాటులో ఉంటారు. అదే ప్రకారంగా ఉన్న గైడ్లైన్స్ ప్రకారంగా ఎవ్రీ 2 days 3 days లోపల డిఓగా అంటే నేను స్వయంగా వచ్చి ఇక్కడ అన్ని 7 పోలింగ్ స్టేషన్స్ ఎన్ని కాన్స్టిట్యున్సీస్ చూసి నేను ఇక్కడ సొంతంగా పెట్టాల్సింది ఉంటుంది. థ్యాంక్ యూ సార్. అంటే మనతో పాటు సిపి విశ్వనాథ్ రవీందర్ గారు ఈ సెక్యూరిటీ మెజర్స్ సంబంధించి మీరు ఎట్లా చెప్తారు? ఇప్పుడు మనకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ ప్రకారంగా మనకు 3 tier సెక్యూరిటీ ఏర్పాటు చేయాలి. ఇన్నర్ కార్డన్ అంటే ఎగ్జాక్ట్లీ స్ట్రాంగ్ రూమ్స్ దగ్గర సిఆర్పీఎఫ్ ఉంటుంది. సిఆర్పీఎఫ్ వచ్చింది ఆల్రెడీ, ఆల్రెడీ ప్లేస్ దెమ్. అండ్ సెకండ్ లేయర్లో ఆర్మ్డ్ రిజర్వ్ ఉంటుంది, థర్డ్ లేయర్ సివిల్ పోలీస్ ఉంటుంది. సో ఈ విధంగా 3 layers మనం బందోబస్తు అరేంజ్ చేస్తున్నాము. అయితే రౌండ్ ద క్లాక్ ఒక గెజిటెడ్ ఆఫీసర్ బందోబస్తులో ఉంటాడు, ఒక గెజిటెడ్ ఆఫీసర్ కూడా పెట్టడం జరిగింది. సో ఈ విధంగా మొత్తం మెష్ బ్యారికేడ్ కూడా చూస్తుంటూ పూర్తిగా టోటల్గా ఎవరు రాకుండా మెష్ బ్యారికేడ్ కూడా చేస్తున్నాము. అలాగే ఇక్కడ లాగ్ బుక్ కూడా మెయింటైన్ చేస్తాము. ఎవరు వచ్చినా కానీ ఆథరైజ్డ్గా కలెక్టర్ గారు వచ్చినా నేను వచ్చి చెక్ చేయడానికి కంపల్సరీగా మనం ఎంట్రీ చేయాలి. ఈ విధంగా ఎలాంటి దగ్గరికి ఎవరు రాకుండా కూడా 100% ఫుల్ ప్రూఫ్ బందోబస్తు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ ప్రకారం చేయడం జరుగుతూ ఉంది. అట్లాగే మరి కలెక్టర్ గారు చెప్పినట్టు అక్కడ అబ్జర్వర్స్ కూడా ఒక టెంట్ ఆపరేట్ చేసి సెపరేట్గా పెట్టేసేసి వాళ్ళు అబ్జర్వ్ చేయడానికి కూడా వాళ్ళకి అవకాశం ఇస్తున్నాము. అక్కడ టీవీ కూడా అరేంజ్మెంట్ చేస్తున్నారు. తర్వాత CCTV కవరేజ్ కూడా ఉంది కాబట్టి ఎలాంటి ఇష్యూస్ లేకుండా 100% పకడ్బందీగా కట్టుదిట్టమైనటువంటి భద్రత ఏర్పాటు చేస్తాం. ఇది మొత్తంగా అటు పోలీస్ పరంగా ఇటు ఎలక్షన్ కమిషన్ పరంగా పూర్తి స్థాయిలో భద్రతా చర్యలు తీసుకుంటున్నారు. ప్రధానంగా ఇప్పటికే స్ట్రాంగ్ రూమ్స్ అన్ని కూడా భద్రంగా స్ట్రాంగ్ రూమ్స్కి ఈవీఎంస్ అన్ని కూడా చేరుకున్నాయి. 1856 పోలింగ్ స్టేషన్కి సంబంధించిన ఈవీఎంలు వరంగల్ పార్లమెంట్ స్థానానికి సంబంధించి ఇక్కడికి చేరుకున్నాయి. మరోవైపు మహబూబాబాద్ ఆశ్రమ పాఠశాలలో ఇప్పటికే 1049 అంటే 1049 స్టేషన్లకు సంబంధించిన ఈవీఎంస్ అన్ని కూడా చేరుకున్నాయి. కోర్టు హైదరాబాద్ స్టూడియోస్.